అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా పేరు సుభద్ర మేడం. నాకు పెళ్ళయి 12 years అయింది. అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాం మేడం పిల్లలకి. ఎవరు చెప్పి వచ్చినాము అంటే మా బంధువులక్క వచ్చింది, అత్తమ్మ కూతురు వచ్చింది, ఇక్కడే చూపించుకునేది. అక్కడ ఆమె సపోర్ట్ ద్వారా ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడ పెళ్ళి ఎన్నేళ్ళకి వచ్చావు? ఇక్కడికి 11 సంవత్సరాలకు వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చి ఎక్కువ రోజులు కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదు. అక్క ఏం చెప్పింది అంటే అక్కడికి వెళ్ళు, మంచి హాస్పిటల్ అక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నావు అని చెప్పింది. అందుకని ఇక్కడికే వచ్చాను మేడం. నేను వెయిట్ మీరు వచ్చినాక ఏంది నువ్వు వెయిట్ తక్కువగా ఉన్నావు అని చెప్పారు. అంటే ఏం ప్రాబ్లం అని అడిగారు. అంటే పీరియడ్స్ ప్రాబ్లము 2 months కి 3 months కి అలా వచ్చేది. అప్పుడు ముందు ఆ టాబ్లెట్స్ దానికే పెట్టారు మేడం. తర్వాత పిల్లలకి ఇచ్చారు. అక్కడ కూడా ఇచ్చారు, కానీ అక్కడ ఏందో అసలు వర్కౌట్ అవ్వలేదు. తిండి అంటే ఫుడ్ ప్రాబ్లము అని ఏదో చెప్పారు. ఇక్కడ కూడా మంచిగానే ఫుడ్ తీసుకో, నువ్వు బ్లడ్ లేదు నీకు, అందుకని చెప్పిన ఫుడ్ అయితే తీసుకున్నాను. ఎక్కువ మంచి ఫుడ్ తీసుకున్నాను. వెరీ గుడ్. అప్పుడు మంత్లీ వచ్చేది. ఒక 4 months కన్సీవ్ అయిపోయినా. అవును మేడం, 4 months కి కన్సీవ్ అయ్యాను. తర్వాత అంటే ఇంట్లో సపోర్ట్ బాగుంది మేడం. అసలు 10 years అయినా నాకు ఎప్పుడు ప్రెజర్ అయితే ఇవ్వలేదు ఎవరు. అత్తమ్మ వాళ్ళు కానీ మామయ్య వాళ్ళు కానీ పుడతారులే నేనే తిరిగేదాన్ని హాస్పిటల్స్ కి. అంటే ఎందుకు నీకు లేట్, అందరు అంటే అమ్మకి కూడా లేటు పిల్లోళ్ళు. అమ్మకి 8 years కి పుట్టాము మేము. 8 years కి పుట్టాము. అందువల్ల నా పుడతారులే నీకెందుకు అంటే అప్పుడు వేరు కదా మేడం. అందుకని అప్పుడు పుట్టారని ఇప్పుడు మనం సైలెంట్ గా ఉండకూడదు కదా. అందుకని చెప్పేసి నేనే పెళ్ళైన 3 years నుంచి తిరిగేదాన్ని పిల్లల కోసము. మీ ఆయన కూడా వచ్చేది? ఇద్దరము వచ్చేది. తను వాడేది టాబ్లెట్లు, అంటే మీరు ఇవ్వలేదు తనకి మాత్రము, నాకు ఒక్కరికే ఇచ్చారు. నీకు టెస్ట్లు ఫాలిక్యులర్ స్టడీ టెస్ట్లు అన్ని ఓకే మేడం. బ్లడ్ తక్కువ వల్ల నాకు పీరియడ్స్ లేట్ గా వచ్చేది. ఇంప్రూవ్ అయింది. నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు, అది కొంచెం క్లీన్ చేయించుకున్నాము. అలా ఇంకా అయిపోయింది త్వరగా. నీకు వస్తుంది అనే నమ్మకం అంటే కంటిన్యూగా 4 months వచ్చినాను కదా. అంటే డేట్ కూడా కరెక్ట్ గా వస్తుంది కదా. అందువల్ల ఒక ధైర్యం ఒక నమ్మకం మా అక్క నాకు ఇచ్చింది మేడం. మా అక్క అత్తమ్మ కూతురు. అందువల్ల నాకు ఇక్కడ బాగా సపోర్ట్ గా అన్ని దగ్గరే కదా, ఇక్కడే చూపించుకుంటాను, ఇంకెక్కడికి వెళ్ళను నేను అని చెప్పేసారు. సో పీరియడ్స్ రెగ్యులర్ రావడం, తర్వాత హెచ్బి ఇంప్రూవ్ అవ్వడం. మరి తక్కువగా ఉన్నింది మేడం, 7 ఉన్నింది. అందువల్ల లేట్గా అట్లా కొంచెం అట్లాగా ఉండేది. కానీ ఇంత జాగ్రత్తగా ఏ హాస్పిటల్స్ లో చెప్పలేదు మేడం. నువ్వు తిను, బాగా బ్లడ్ లేదు, వాళ్ళ టాబ్లెట్స్ రాసిస్తా ఉండేది, నేను మింగుతా ఉండేది. అక్కడ ఏం అసలు ఇంప్రూవ్నే ఉండేది కాదు అసలు. కానీ ఇక్కడికి వచ్చినాక ఫుడ్ కానీ అట్లా మంచిగానే చెప్పారు స్టాఫ్ అంతా. తినాలి, రక్తం పట్టాలి నీకు, అట్లాగే నీకైతే నిలబడుతుంది అని చెప్పారు. సరే అట్లాగే నేను వాడాను చెప్పినట్టు. మెడిటేషన్ టెన్షన్ లేకుండా, ముందు టెన్షన్ తీసేసేయండి. అవునా? అసలు టెన్షనే ఉండకూడదు. అసలు మైండ్ అసలు అంటే డేట్ వచ్చేస్తుంది అని అసలు ఏం పెట్టుకోవద్దు.
అట్లాగా చెప్పు, ఎందుకంటే ఆ టెన్షన్ అనేది తీసేస్తేనే మీకు నార్మల్గా ఉంటేనే మీకు వస్తుంది. దాని గురించి ఆలోచించొద్దు, టాబ్లెట్స్ వాడుతూ ఉండండి, అదేం కాదు. అంటే నీకు అట్లా 11 ఏళ్ళు లేనప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ వచ్చిన తర్వాత నాకు వస్తుంది అనే ధైర్యం వచ్చింది. వీడియోస్ కూడా చూసేదాన్ని. అంటే అక్క చెప్పినాక ఒక వీడియో నాకు సెండ్ చేశారు యూట్యూబ్ లో, తర్వాత చూశాను. తర్వాత అప్పుడు చాలా వీడియోస్ చూశాను, అప్పుడు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది మేడం. కన్ఫర్మ్ అయినప్పుడు ఎట్లా తీసుకున్నావు దాన్ని? ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, హ్యాపీగా ఫీల్ అయినారు, చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు కూడా. ఇంకా నీకు అన్ని దగ్గరలు తిరిగావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం కన్నీళ్ళు పెట్టుకున్నారు. మా వారైతే ఇంకా భలే బాధపడ్డారు. ఇన్ని సంవత్సరాలకి ఈ మేడం దగ్గర అయింది కదా నీకు అని చెప్పి మిమ్మల్ని కూడా ఇప్పుడు కూడా తలుచుకుంటా ఉంటాడు మేడం. ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉండింది? బాగుండేది మేడం. ఫుడ్ అంతా బాగా చూసుకున్నారు అంతా. మీరు కూడా చెప్పినట్లుగానే తెచ్చి పెట్టారు ఫుడ్ అంతా. ఇంకా వెయిట్ పెరగాలి, బిడ్డ కదా, ఇప్పుడు బేబీ ఉంది కదా, వెయిట్ బాగా పెరగాలి అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ అత్తమ్మ మామయ్య అందరూ బాగా పెట్టేవాళ్ళు. అట్లాగా వెయిట్ తక్కువగా ఉన్నారని పిల్లలు పుట్టరని అనుకోవద్దు, ఖచ్చితంగా పుడతారు వెయిట్ తక్కువగా ఉంటే. వెయిట్ తక్కువగా ఉన్నాను, సన్నగా ఉన్నాము, నాకు పిల్లలు పుట్టరు అని అనుకోవద్దు. మీకన్నా నేను చాలా వీక్గా ఉన్నాను అప్పుడు. బాగా తినండి. అప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు గుర్తుందా? అప్పుడు ఎంత మేడం? 34 ఉన్నాను. చాలా మంది చెప్పింటారు కదా, ఇంత వీక్ గా ఉన్నావు, పిల్లలు పుట్టరు, నీకు గర్భసంచి కూడా నీకు చిన్నదిగానే ఉంటుంది, అసలు అన్ని భయపెట్టేశారు నాకు. దాని నుంచి బయటకు వచ్చాను. ఇక్కడంతా బానే ఉందని చెప్పారు, బ్లడ్ ఒక్కటే లేదని చెప్పారు నాకు, అంతే. అట్లాగా చాలా బాగా చెప్పినావు. తర్వాత హ్యాపీగానే ఉంది. నాకు ఒక బాబు పుట్టాడు. ఎంత వయసు? 10 months. సో ఇప్పుడు 10-11 ఏళ్ళ తర్వాత కూడా ఈజీగా నార్మల్ గా రావచ్చు. 5 అవి వేరే దగ్గర ఇచ్చారు కానీ అట్లాగా నాకు వద్దు అని చెప్పాను మేడం. నాకు భయం వేసింది అవన్నీ, అందుకని నార్మల్ గానే మేడం అయితే టాబ్లెట్స్ తోనే చేస్తారు, నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పింది అత్తమ్మ కూతురు. అందువల్ల నేను ఇక్కడికే వచ్చాను. ఇంక లాస్ట్ ఇంకెక్కడికి పోకూడదు, మేడంని నమ్ముకోవాలి అని చెప్పి ఇక్కడికే వచ్చేసాను మేడం. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. సో నీ దగ్గర నుంచి ఇన్నేళ్ళు అయినా వెయిట్ తక్కువ ఉన్నా పెద్ద వరి అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. పుడతారా? నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ముందు నుంచి ఉండేదా? అంటే పెళ్లి కాకముందు ఉండేది, పెళ్ళి అయినాక ఒక 3 years 2 years తర్వాత 3 years కి మారిపోయింది. 4 months కి 3 months కి అలా వచ్చేది. అట్లా ఒక్కొక్కసారి నేను చేసుకునేదాన్ని కూడా, టెస్ట్ చేసుకునేదాన్ని కూడా, ప్రెగ్నెన్సీ ఏమో అనేసి చాలా సార్లు బాధపడ్డాను. అదంతా ఏమి లేదు, హాస్పిటల్స్ అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాను మేడం. మీరు మేనరికమ్మా? అట్లా ఏం లేదు. మేనరికం లేదు, రిలేషన్ అంతే. తనేం మేనరికం ఏం కాదు. నాకు ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు, తను కూడా మంచిగానే చూసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి తనేమో నన్ను ఎప్పుడు ఇబ్బంది అయితే పెట్టలేదు, బాగానే చూసుకున్నాడు. ఇక్కడైతే స్టాఫ్ మా సూపర్, అసలు ఇక్కడ వదలొద్దు, బాగా చూస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా చూడరు, స్టాఫ్ అంత బాగా చూస్తారు. మేడం అసలు అట్లా చెప్పున్నారు అందరికి.
అసలు ఎట్లా అంటే అట్లా చూసుకున్నారు మేడం నేను డెలివరీ అయినాక కదా. అవును. తర్వాత నీకు 4-5 నెలలు వచ్చేసింది కదా. ఒకవేళ నీకు 1 సంవత్సరము అట్లా లేట్ అయ్యి ఉన్నా అప్పుడు ఎట్లా తీసుకునేది దాన్ని, వస్తుందో రాదో అనేది డౌట్ ఉండేదా? డౌట్ అంత లేదే అసలు రాలేదు మేడం నాకు డౌట్. 3 months 4 months తీసుకున్నాక ఇంకా వస్తానే ఉంది కదా, డేట్ రెగ్యులర్ గా వస్తుంది కదా. అప్పుడు అంతకు ముందు రాకపోవడం వల్లే కదా. అయితే ఇంతకు ముందు నాకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది లేదు, అందువల్ల కొంచెం ఖచ్చితంగా ఉండేది ఇక్కడికి వచ్చినాక. అందుకని ఓకే. ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమన్నా అంటే ఇక్కడ మీ వల్లే మేము హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. మా వారు కూడా మిమ్మల్ని అడిగమన్నారు. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉన్నాము మేడం. అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, అంతా అమ్మ వాళ్ళు అంతా అట్లా హ్యాపీగానే ఉన్నారు మేడం. ఇప్పుడు టాక్ టు బేబీ బాగా చేయి. టాక్ టు బేబీ అంతా అవి మెయిన్. అసలు టాక్ టు బేబీ మన బేబీతో ఎట్లా మాట్లాడతామో ఆ బేబీ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతాడు పొట్టలో నుంచి బయట వచ్చినాక. అది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మళ్ళీ మెడిటేషన్ అసలు వదలొద్దు. అది చేస్తేనే టెన్షన్ ఉండదు అసలు ఏది. అది ఎంతసేపు మెడిటేషన్ చేసుకునేది? ఒక 20 minutes అలా చేసేదాన్ని మేడం. కన్సీవ్ అయినాక అలా చేసేదాన్ని. ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మళ్ళీ అది ఇదైపోతుంది అని చెప్పేసి పనులన్నీ మానేసైనా సరే ఉదయాన్నే మెడిటేషన్ చేసుకునేదాన్ని. అప్పటికి డౌటే ఇంట్లో వాళ్ళకి, ఉంటుందా ఉండదా అనేసి. మీరు చెప్పినట్టు అవేం ఇంకేం పెట్టుకోవద్దు, కన్సీవ్ అయ్యావు కదా, ఇంకా టెన్షన్ వదిలేసి అని చెప్పారు. అట్లాగే మెడిటేషన్, టాక్ టు బేబీ అంతా బాగా చేసుకున్నాము. టాక్ టు బేబీ అంటే మా వారికి కన్సీవ్ అయినాక హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మేడం. అప్పుడు బేబీ అసలు ఎంత సపోర్ట్ ఇచ్చాడంటే, రోజు తన హెల్త్ బాగాలేదని రోజు ఏడ్చుకునేదాన్ని. బేబీ కూడా అసలు ఎంత నలిగిపోయి ఉంటాడు అనిపించింది. రోజు బేబీకి చెప్పుకునేదాన్ని, నాన్న నేను ఏడుస్తున్నాను నాన్న వల్ల, నువ్వేమనుకోవద్దు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాము ఇద్దరము, నువ్వు హ్యాపీగా ఉండి నాన్న, బయట వచ్చినాక నిన్ను హ్యాపీగా చూసుకుంటాము అని చెప్పాము ఇద్దరము. అట్లాగే బేబీ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. లాస్ట్ వరకు 9 months వరకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అంట ఇప్పుడు హ్యాపీగా తనకి హెల్త్ బాగా అయింది 9 months. మంచిది, వెరీ గుడ్ పాపా. సరే ఓకే.